పద్మనాభ ప్రజాపతి అమృత సర్వసింహ సంఘాత సంధిమా दिव्यमन्त्रपुष्पं समर्पयामि शक्तिवचारपूजा समर्पयामि मया देवा स्थापितं पुरतः तव तेन मे सफला अवाप्तिः भवेत् जन्मनि जन्मनि अमोघं पुंडरीकाक्षं संबन्धैत्यों हरिगतिनगनाथ वाटी सर्वदाटं नारायणमयं परमृतमे विषवे घोरे चिन्तावृत्तिदेवस्तारे सर्वेषु कथानिष्ठभदेवनामानि जीवाग्नितीर्थभामि ईश्वराज्ञा सत्यनारायणं देवं लीलया विततं विश्वविजय तस्मै नमो नमः प्रार्थनां नमस्कारान् समर्पयामि सिञ्चनं जगत्पूजाख्यं सम्पूर्णाय मया सहस्रनामार्चेन पञ्चामृतस्नपनं पूजये कथमन्ये అవకాశం లేకపోతే
పృచ్ఛామః కథయస్వ మహామునే పూర్వకాలంలో శౌనకాది మహర్షులు ఈశాన్యంలో సూత పౌరాణికులతో ప్రశ్న చేస్తున్నారు. లోకంలో మనుష్యులందరూ కూడా తమ ఇష్టార్థాలను పొందాలంటే అనేక రకమైన నన్ను ఎట్లా అడుగుతున్నారు. ఊళ్ళో నారద మహర్షులు ఏకదా నారదోడు ఈ పరాగ్రహాక్షర నారద మహర్షిని వాడు పూర్వకాలంలో ఒకసారి లోకాలన్నీ తిరుగుతూ మానవ లోకానికి వచ్చాడ. మనుషులు చాలా కష్టాల్లో ఉన్నారు. దరిద్రం రోగాలు బాధతో కష్టపడుతుంటే మానవుడు చూచాడు. ఏమిటి ఈ లోకంలో ఎవరికి లేని కష్టాలు వీళ్ళకి ఎందుకు వచ్చాయని ఆలోచన కలిగింది ఆయనకు. దివ్య దృష్టితో చూస్తే త్రికాలజ్ఞులు కదా ఋషీశ్వరుడు వెంటనే తెలిసిపోతుంది ఆయనకు. వీళ్ళు భూతకాలంలో ఏం చేస్తున్నారని తెలిసి పాపకర్మ వాటి దాని యొక్క ఫలితం వచ్చింది. మనిషి సంచితం పాప కనుక్కున్నాడు ఆయన. సరే కష్టాలు కట్టేచ్చవని ఆలోచన కూడా చేస్తున్నాడు. ఏమైనా ఉపాయం కాబట్టి ఏ పని పెట్టినా కాలనే పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళు విజయలు కాదు, మనోబలాన్ని కోల్పోయేవాళ్ళు. చేస్తున్నది భగవన్నామం కాబట్టి చేసుకున్నామని మరి అది చేతుల్లో పట్టున్నాడు. గడలో వనమాలని చూస్తావాన్ని కూడా కూర్చి ఒకే మారుస్తుంది కాబట్టి ఆ మనకు మంచి బుద్ధి కలిగిన రోజే వాళ్ళు చక్రంలో కూడా సంపాదించుకొని కనుక తపస్సులో అంటే మొదలది. ఆ తర్వాత ఇతరమైన ముఖ్య నియమాలని ఇతరమైన చేస్తాము. ఆనాడు ఆ వ్రతమని పేరు కృష్ణ జన్మాష్టమి కృష్ణుని పేరుతో చేస్తే ఆ నియమాలని కృష్ణ వ్రతం అంటారు. రాముడి పేరుతో చేస్తే రామనవమి అంటారు. శివుడి పేరుతో చేస్తే శివరాత్రి వ్రతం అంటారు. సత్యనారాయణ స్వామి పేరుతో చేస్తే సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. సత్యనారాయణ వ్రతం అయితే ఈ ప్రకారంగా సత్యనారాయణ చేసినటువంటి వాళ్ళు ఉపవాసంతో కాలక్షేపం చేస్తూ ఎంతవరకు ఉపవాసం ఉండవైతే అంతవరకు ఉండవచ్చు. సాయంకాలం వరకు ఉండవచ్చు. ఉండలేని పరిస్థితుల్లో పొద్దున్న మధ్యాహ్నం పరివార పూజించి ప్రసిద్ధాయి కాబట్టి దీన్ని కలశం అన్నారు. ఏ దేవుడినైనా కలశం ఆహారం చేయవచ్చును. ఈ దేవుడు ఆ దేవుడు అనే నియమం లేదు. మరి కనుక అందువల్ల అది కదలకుండా మొదటి నుంచి కొనవరకు మన నియమం. అన్నవై పోతుంటాయి కానీ ఈ దీపం ఏదైతే ఉందో కదా మొదటి నుంచి చివరి వరకు ఒకటే రకంగా ఉంటుంది కాబట్టి దీనికి అఖండం అంటారు. ఈ రెండు మనకు దీక్షకు గురుకులన్నమాట. మొదటి నుంచి చివరి వరకు షోడశోపచార పూజలు అంటారు. ఆ పూజలతో కూడా చేయాలి. బ్రాహ్మణ కథమైన దక్షిణ తాంబూలాలంతా వచ్చిన బంధువులందరికీ పక్షపోచాలు భోజనం పెట్టాలి. తాము తీర్థ ప్రధానంతో తీసుకోవాలి. పగలం సంతానం కూడా చేస్తే చాలా మంచిది. ఈ ప్రకారంగా ఎవరైతే భక్తి శ్రద్ధ సత్యాపం చేసుకుంటున్నారో వాళ్ళు ఈ లోకంలో అనేక సంవత్సరాలను భరిస్తూ అంత్యంలో భగవాన్ సాహిత్యాన్ని గురించి వెళ్ళడం అరవదని సూత పౌరాణికులు శునకాలతో మొదటి కథ చెప్పినవాడు. ధ్యానం ఆవాహయామి ఆసనం పరమశోభాధికస్నానం స్నానానంతరం ఆచమనీయం. రూపదీపానంతరం శుద్ధాచమనీయం నైవేద్యం सम्राजञ्च विराजञ्च विश्रीयाचनो लक्ष्म्या तस्यामुखे दयामासं संजामसि आन्द्रपूर्णयानि गिराजं संयुतारम् प्रमाणगो हरदेवान्यो चारणः अदानि संप्रोक्षामि कुर्ये पुराव्या कचिन्नादीको विधायिको भाग्यागो भूपाच्यं भावो गन्धं रामं कृत्वा
भगवान ब्राह्मण ब्राह्मण విష్ణు చెప్తే చెప్పాల్సి వస్తుంది తెలిసినంత వరకు అప్పుడు బాగా తెలిసేవాడికి ओम भूर्भुवस्सुवः దేవాలయం పోయి ప్రదక్షిణ పూర్తిగా దేవుని సేవ చేస్తూ బీదవాళ్ళ ఎంతో మంది ద్రవ్యం దానం చేశాడు. అనుకూలంతరాయ ధర్మ వ్యాపారం చేయాలని అవధానాలను కోరుకుంటున్నాడు. రాజులు చేస్తుండగా విశేషం జరుగుతున్నాయి. నామను నిలబెట్టారు. రాజులు వెళ్ళి నమస్కారం చేసేస్తున్నారు. ఈ విధంగా పురుషే రాజన్ భక్తియుక్తేన చేరుషా రాజాగా రాజు చెప్తున్నాడు. చిత్తానికి పేటిన వరకు సంతానం అందుచేత మళ్ళా అదే విషయమే గట్టిగా అడుగుతున్నాడు. మమ సంతతి చెప్పినట్టుగా నాకు సంతానం లేదయ్యా. రాజు చెప్తే వ్యాపారం తీరింది ఎంతైనా నేర్చడం చేయగలుగుతాము. ఈ పని చేసి ఇంటికి వెళ్ళి ఆయన భార్య ఇలా ఆమెలో సంతానదాయకమైన ఈ సత్యనారాయణ ఏకాంతంలో శిశువే పరిపూర్ణంగా కాబట్టి ఆడపిల్ల కలిగింది వాళ్ళు పిల్ల చక్కగా సరిగ్గా చేయడంతగా బాగుందని జాతి ధర్మాలని అడిగిన గురువులు పెంచుకొని చక్కలు ద్రవ్యం ఇచ్చి నాకే కూడా పిల్లవాడికి కావాలి మాకు సంవత్సరాలని అంతేకాకుండా వయస్సు కూడా కొద్ది భేదంలోనే సూచన బాగా ఉంది. పిల్లవాడు ఆ పిల్లవాడికి చాలా సంతోషిస్తున్నాడు. వరుడు మంచివాడు పెళ్లికి కావాల్సిన పిల్లవాడికి పెళ్లి మహోత్సవం నడిపిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో భార్యాభర్తలు ఇరువురు ఆ బంధువుల సందడిలో अंतर
సూత పౌరాణిక సమకాలతో ఎత్తునడా ఇద్దరు పౌరాణాలు ఆరాధ్యులు కొంత దేశాన్ని గురించి ప్రయాణం చేసే సమయంలో వీరవాళ్ళకి ఎంతమంది వృత్తిదానం చేశారు లతా పత్రాది వర్తతే తరణం మమ నవలు ఆకులే తీరే సత్యాన్ని భగవానికి అసత్యం అంటే ఎంత విరుద్ధం చాలా కష్టం అనిపిస్తున్నాయి మనస్సుకు శాపం పెడుతున్నాడు సత్యం భవతు దేవతాకారమైన అయితే మీ మాటలు నీకు ఫలిస్తున్నాడు ఏమి అన్నట్టు దోషం మీద కపడుతున్నాడు సూత్రధారుడు చెట్టు కింద నివసించి వీళ్ళ తమాషాలు చూస్తున్నాడు ఇక్కడ సన్యాసమార్గం అవుతాయని వీళ్ళు నమ్మలేదు సారభోజనాన్ని వృత్తివంతుడని మాటలు చేతనేని ఆ దుఃఖం పట్టుకోలేక భరించడానికి ఎక్కడున్నాడు కూడా అని ఇద్దరు కూడా లేక సన్యాసే వెతుకుతూ వచ్చాక కాళ్ళకి నమస్కారం సన్యాసుడు ఉండే భగవాన్ అంటున్నాడు ఎందుకైనా ఇంత కష్టం నీకు ఇష్టం లేదు చెప్పాడు అందుచేత కష్టాలే నాటి మొదలుపెట్టారు పరమాయామోహితా సర్వే బ్రహ్మాద్యా త్రిభువా ఆచారంతి గుణాన్ కనుక ఆ దేవతలకేమి దేవతల సమతో పాడే ఉన్న భగవాన్ని తెలుసుకోలేక విష్ణుమాయం ఇచ్చింది ఇంకేమి ఏ లోకంలో యోగీశ్వరుడు కూడా మోహింపజేసేది జగదీశ్వరుడు కూడా మోహించడానికి మోహిని ఆధారానికి ఇష్టం నెరవేరని మరణించి మాటలు చేసి తీసుకున్న మాటలు చేసి దానమైనాడు వచ్చి ఆవలి చూస్తుంటే ద్రవ్యంతో నిండి ఉంటున్నాయి అభివృద్ధికి లేదు చాలా సంతోషపడుతున్నారు అభివృద్ధి యొక్క పూజ కూడా చేసుకున్నారు తెలిసిన వాళ్ళు అందరితో చెప్తున్నారు దేవుడు కష్టాలంటే కలిసే మా ఇంటి గురించి వెళ్ళి వస్తున్నామని ప్రయాణం చేసి వస్తూనే ఉన్నారు ఊరు కూడా దగ్గరికి వస్తూనే ఉంది కనపడుతుంది దూరంగా ఉండగానే సమతలం కనుక చాలా దూరంలో ఉన్నప్పుడే కనపడదు చూపించడానికి అల్లుడు మామ మనకు వచ్చే చూడు అని దూతలు పంపించారు ముందుగా మన ఇంట్లో మనం వెళ్ళేటప్పటికి మనవాడు ఈ సంతోష వార్త తెలిసి ఉంటే సంతోషంగా ఉంటారు కదా మనం వెళ్ళడం ఆలస్యం అవుతాని ముందుగా ఆ దూతలు పంపిస్తే ఆ దూత వెళ్ళినాడు సాధు దండం పెట్టామని భర్తలు వేదామేతం పురుషం మహాంతం లక్ష్మీరమణగోవిందో హరి సత్యాస్వామి హరే నమః పంచమోధ్యాయ కాబట్టి గోవాళ్ళు గోవులు ఎక్కడనే చూడుకుంటున్నారు సత్యావంతం కూడా చేస్తున్నారు దగ్గరికి పోయేది ఏదో దైవ కార్యం జరుగుతుందని దూరంగా నమస్కారం కూడా చేయకుండా ఉన్నాడు రాధయ్య దైవం అందరికీ సమానమే రాలేది గౌరవం తెలియని వాళ్ళు కాస్త అనుమానం కలిగింది కానీ పెద్ద మనిషి ఆయన ఇవ్వకుండా మనం తీర్థ ప్రసాదం తీసుకోవడం తగదని కొంత తీర్థ ప్రసాదం తీర్థ ప్రసాదాలు వాళ్ళు తీసుకున్నారు అక్కడికి రాదు కాస్త గర్వం కలిగింది కాపుడు తీసుకుని తీర్థ ప్రసాదాలతో నాకేమవసరమే ధర్మిష్ఠే ధర్మిష్ఠే నారాయణ ధూపం
सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाघ्रामजां स्थापितदीपं धूपदीपानन्तरं महागमनीयं समर्पणैवेद्यं प्रसादम् हिरण्यपात्रं पूर्णं ददाति सत्योसानीते एकधा ब्रह्मणोपहरति तथैव यजमानः युस्तेजो ददाति साम्राज्यं भूतं स्वराज्यं विराजं परमेश्वरं राज्यं महाराज्यमाधिपत्यं प्राप्तिराजनोगे लक्ष्मीराष्ट्रस्य जामुखे तदा मासं साधुधानि लक्ष्मीरमण नमस्कार लक्ष्मीरमण गोविन्दो అదే జాగ్రత్త श्रूयते अंतर्बहिश्चित् सर्वज्ञानारायणस्कारं तमपि तदा भावोज्योतिषं स्वरो महेन्द्र विष्णवे जन्मरूपदेको विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहेति नारायणाय वासुदेवाय देवी वरान पुरोपाज मुद्रान करे वंशी यानि कार्य बाबानि जन्मांतरदान जनादाय छन्ति प्रदक्षिणं नाम मातां भावेन रक्ष रक्ष जनार्दन यावा जनयन् संबाहुभ्यान् नवति सम्पदत्रैर्यावा पृथिवी जनयन् देवैकः आत्मप्रदक्षिणं साष्टाङ्ग नमस्कारः करिष्यः भगवान् ఎవరి వాళ్ళు వచ్చా దేవుడిని ఆశీర్వాదం ఇది మంత్రపుష్పం కథాశ్రవణం దీన్ని అంటే ముందు కూడా తీసుకుని కట్టుకొని గుర్తం చేసుకోవచ్చు. సత్యనారాయణ మహోత్సవంలో మీ మామగారు చెప్పండి. మాదిరాజు లక్ష్మీనారాయణ. మాదిరాజు లక్ష్మీనారాయణ గారు ఆ అల్లుడిని ఆశీర్వదించి చదివించినటువంటి విపత్తు మధుపర్గద్వయం కుమార్తెను
ఆశీర్వదం ధర్మించినటువంటి పట్టు చీరలు పట్టు రోజులు పసుపు కుంకుమ తాంబూలం మంగళీయం మధుర్వాంసనే రమశ్యత సౌభాగ్యమస్తే దత్వాధాస్తం విపరేతనాయి డబల్ ప్రమోషన్ సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానం విచారదు సంకల్పమానం ప్రకల్పమానం ప్రకల్పమానం ప్రకృష్టం కృష్టం శ్రేయోవసీయాయత్ సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్వానాథపద్గుస్తపన్న హితపన్నో రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ మీ మనమడి నామ మహోత్సవంలో మీ విజయంకులు ఐరంపోడి సీతా రామాంజనేయ శర్మ గారు నమస్కరించి చదివినటువంటి పట్టు మధుపర్కద్వయం పట్టు చీరలు పట్టు రోజులు పట్టు తాంబూలం శతమానంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదింపతి మంగళీయం సూర్యమాంసమే మరొకటి నామకరణ మహోత్సవ సమయంలో కుమారుడు యజ్ఞ లక్ష్మీ నమస్కరించి చదివినటువంటి పట్టు మధుపర్కద్వయం పట్టు చేరు పట్టు రోజులు మీరు మాతృదేవో భవ అనేసరికి మా వారికి అమ్మ గుర్తుకొస్తుంది. అప్పుడే ఎన్నేళ్ళు నాకు గుర్తుకొస్తుంది. ఆవిడ బాగా కష్టపడి చేసింది
जातस्य शिशोः मातापितरौ नामकर्म करिष्यामहे। ब्राह्मणान् भोजयित्वा आशिषो वाचयित्वा सोदकिण्डसिं तद्गुणपुरुते जातस्य शिशोः नामकरणं करिष्यामः। ॐ कर्मणः बन्धु ॐ ज्ञानचक्रो ॐ कर्मणः बन्धु ॐ ज्ञानचक्रो ॐ जातस्य शिशोः नामकरणं करिष्यामः। स्वस्तिकर्मणेस्तु बुद्धि समानाय आयुष्मते स्वस्ति श्रद्धा नमसो वदज्जा देवं प्रजेजन्तोऽस्तु अनुवादा पिता अत्यन्तः शतजीवेव शतसवीराः संपूर्णस्तु भाग्यस्तोत्राभिवृद्धिस्तु शान्तिस्तु पुनरपि ब्राह्मणेभ्यः कर्मणः पुण्याः वाचनमन्त्रजपदक्षिणाय जमानसोत्साहपरिणितं हिरण्यं सम्प्रददे नमः। संगारंगातु संभवति इव शरदशतं वेदो वै पितृनामासि सजीव शरदशतं अश्माभव परशुर्भव रायवले गति अश्मांत राय परशुर गोटेल मादिरी तीक्ष्णंगा उन्नारु हिरण्यं अस्तुतं भव हिरण्यं बंगार दास्यति जागरु नाचारणे అది ప్రత్యేకంగా అది జోహార్ ఎక్కడ ప్రత్యేకంగా కూడా హిరణ్యం మాట అస్తుతం భవ పశూనా వా హింకారేణ అభిజిఘ్రామి అంటే వాసన చూసే గుణం అభిజిఘ్రామి పునర్వసో ताभ्यामेव मूर्धन्यवधानं ताभ्यामेव दक्षिणकर्णे जपं चक्वा अनाश्ना अविकारंगा संभवति हृदय आदिजायसे वेदो वै पुत्रनामा सजीव जगदस्सदम् अस्माभव रजोभव हिरण्यमस्तकम्भव अशुभान्ताहिंकारेण अभिजिघ्रामि पुनर्वसो अंगारंगा आसुरान् कुचो अंगातु 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 संभवसि हृदयातु अधिजायते आत्मा वै वेदो वै पुत्र नामासि सजीव शरदशतं अश्माभव परशुर्भव
हिरण्यम् अस्कृतं भव पशूनां त्वा हिंकारेण अभिजिघ्रामि पुनर्वसो वसो संबोधन वస్తే वसो ఒక దాంట్లో చిన్న గిన్నె వంటిది ఏదైనా శ్రేష్టమైనది మధ్యన శ్రీకాంత్ రాశి శ్రీకాంత్ రాశి అని పెద్దగా అన్ని అక్షరాలు చుట్టూ అస్తు శ్రీ ఉపేంద్ర నామాసి నక్షత్రనామ్నా పునర్వసు నామాసి వ్యవహారనామ్నా కళ్యాణ రమేష్ నామాసి సుశ్రీ దీర్ఘాయుష్మాన్ భవ. అమృతపానం చేసి అమృతమయమైన అక్షరములుగా పేరుతో వ్యవహరింపబడుతూ మధురమైన పలుకులతో పెద్దలతో సంభాషించుతూ చిరకాలం చల్లగా వర్ధిల్లును. శ్రీ మేమమ్మ మీరు మీరే తల్లి తర్వాత ఇంకా అమ్మ మాటలు అందరూ అమ్మమ్మ అంతా దేవాలు నిష్పిబతి శతమానం భవతి శతాది పురుషశతేంద్రియాది జీవేంద్రియే ప్రతిష్ఠిత మాతనామ్న ఉపేంద్ర నామాసి నక్షత్ర నామ రమేష్ చిరంజీవ భవ. పేరుతో పిలువబడుతూ మధుర సంభాషణలచే పెద్దల సంతోషపరుస్తూ మధురాహారం తింటూ చిరకాలం చల్లగా జాతకే నామకే అన్నం ప్రాచీన వివాహే పత్ని పుత్రస్సు దక్షిణే సంస్కారకం. సంభాషణలతో మధుర పదార్థాలు అనుభవిస్తూ చిరకాలం చల్లగా వర్ధిల్లు. చిరకాలం చల్లగా వర్ధిల్లుము. మధుర సంభాషణ రమేష్ అని పేరుతో పిలువబడుతూ
మధుర సంభాషణ పెద్దల సంతోషపరుస్తూ చిరకాలం చల్లగా వర్తిల్లు. సుశ్రీ నామకరణ ముహూర్త సుముహూర్తోస్తు. పక్కకి రాకిరే హాస్పిటల్ కూర్చుంది కదా పక్కకి రా. బ్రహ్మస్థాని దేవతాధైవో ప్రాప్తోదర్గాః వాతిరతమరుతాని విశ్వత్తేన మిత్రావరుణాతచేతే. మీ కుమారుని నామకరణోత్సవంలో తాతగారు మీ మామగారు మాదిరాజు లక్ష్మీనారాయణ గారు అల్లుని ఆశీర్వదించి చదివించినటువంటి మనమని నామకరణ మహోత్సవంలో కుమార్తెను ఆశీర్వదించి చదివించినటువంటి పట్టు చీరలు పట్టు పసుపు కుంకుమ తాంబూలం ఆశీర్వాదం బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవైనం తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తే దేతాయేవ దేవతా ప్రీణాతి అయ్యా సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతంజీవ శరదో వర్ధమాన శతమితిశతందీర్ఘమానం మరుతేనావర్ధయంతి. శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి. శతమితి శతం దీర్ఘమాయుః. అగ్నేయశస్త్రాయుషాయుష్మంతం కరోమి. శర్మన్ను సోమాయుష్మాన్ సోర్ధేరాయుష్మాన్ తేనత్తాయుషాయుష్మంతం కరోమి. యజ్ఞాయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్ తేనత్తాయుషాయుష్మంతం కరోమి. మంతం కరోమి.
घृतं निष्पिबत्याजो वै घृतममृतं हिरण्यममृता देवाजुं निष्पिबति शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुर्दाग्ने आयुर्दा इत्यायुः दाः अग्ने हविषः हविषो जुषाणः जुषाणो घृतप्रति वेदोत्तमायुष्यं भूयाय भवन्तो महान्तो न गृह्णन्तो तथास्तु नामकरणमुहूर्तः सुमुहूर्तो अस्तु गृहे धनकनकवस्तुवाहनसमुद्रस्तु भवन्तो महान्तो न गृह्णन्तो तथास्तु दीर्घायुष्यमस्ति भवन्तो महान्तो न गृह्णन्तो तथास्तु सत्या एता आशिषः सन्तु हिरण्ययात्पर्योऽयं निरक्ष्य हिरण्यया ददत्यन्नमस्मै हस्ताभरणार्थं चदिविंशतिः विकासु बङ्गारं शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रियायुष्ये भवेद सुवर्ण आत्मा भवति అకౌంట్ లో జమ అయిపోతాయి అవన్నీ సీతారామాంజనేయ శర్మ గారు మనవన్ని నామకరణ మహోత్సవ సమయంలో ఆశీర్వదించి హస్తాభరణార్థం చదివించినటువంటి తులం బంగారు ముందు లోపలికైనా అయిపోతేనే కదా సార్ రాలేదు కదా అందరికీ అదొస్తాం మా పచ్చి కుమారో జరాంధయతు దీర్ఘమాయుః వస్తుంది మళ్ళీ టీవీలో సాయంత్రము
పెట్టానా